అంటే సుమారుగా బండి సంజయ్ గారితో మీకు ఒక 20-25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉందంట. ఎగ్జాక్ట్. ఎందుకంటే వారు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో నాకు తెలుసు. ఆ ఇబ్బందులు నా ఇబ్బందులుగా నేను గమనించి ఇవాళ వారిని ఏ విధంగా అయితే ఒక లీడర్ గా చూడాలని కార్యకర్తలందరూ ప్రజలు కూడా కోరుకున్నారు. ఇవాళ స్థాయికి వెళ్ళడం జరిగింది. ఇవాళ అంటే ఇవాళ కార్యకర్తల కష్టం, వారి యొక్క కష్టం, వారి శ్రమ, అంటే వారు ఎప్పుడు కూడా పొద్దున్న లేస్తే రాత్రి వరకు కూడా ఆలోచిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఎట్లా ప్రజలకు ఏం చేయాలి, కార్యకర్తలకు ఏం చేయాలి, అదేవిధంగా ఎట్లా ముందుకెళ్ళాలని చెప్పేసి వారి అడుగుజాడల్లో నేను కూడా అంతే. ప్రజలకు మనం ఎట్లా కొట్లాడాలి, ప్రజల ఒక సమస్యను ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలి, కార్యకర్తల కష్ట సుఖాలు మనం ఏ విధంగా దాన్ని పరిష్కరించాలనే కోణంలో మీ ఇద్దరం కలిసి పనిచేయడం జరిగింది. దానిలో భాగంగానే ఇవాళ నేను కూడా వారు నగర శాఖ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు నేను నగర కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం, తర్వాత వారు రాష్ట్ర అధికార పదవిగా వెళ్ళడం జరిగింది. రాష్ట్ర అధికార పదవి అయినప్పుడు నేను నగర శాఖ అధ్యక్షునిగా 2010 నుంచి 2020 మార్చి వరకు కూడా నగర శాఖ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. ఎలా ఉంటుంది మీ ఇద్దరి మధ్య అనుబంధం? మరి ఒక కుటుంబంలో అన్నదమ్ములు ఏ విధంగా ఉంటారో అట్లా అన్న తమ్ముడు లెక్క మేము కొనసాగదు. అంటే ఎక్కడికైనా కానీ ఇద్దరం కలిసి ఒక ఆలోచనతో ఏం చేద్దాం, రేపు కార్యక్రమం ఏంటి, రేపెట్ట ఏ సమస్యలు తీసుకుందాం అని ఒక విజన్తో ఇద్దరం వెళ్ళడం. అన్న ఏ పని చెప్తే ఆ పని చేయడం నా బాధ్యత. అంటే ఒక రామునికి హనుమంతుడి లెక్క పనిచేయడం జరుగుతుంది. శ్రీరామచంద్రుడు ఏ విధంగా ఆదేశిస్తాడో హనుమంతుడు ఆ విధంగా పనిచేస్తే నేను ఆ విధంగా హనుమంతుడి లెక్క నేను సేవ చేయడం జరిగింది.